బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ట్రావెల్స్ బస్సు నదిలోకి దూసుకెళ్ళింది. అయితే వెంటనే ఆ నది ప్రవాహంలో కూడా బస్సు కొట్టుకెళ్ళింది. అందులో ఆ ఘటన టైంలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ టైంలో ఆ బస్సులో ఏకంగా 18 మంది ఉన్నారు. అయితే అక్కడ ఉండే వెంటనే ఎవరైతే స్థానికులు ఉన్నారో అందులో ఆ బస్సులో నుంచి కూడా 7 మందిని కాపాడగలిగారు. మిగతా 11 మంది కూడా గల్లంతైనట్లు ఇప్పటికే మనకు తెలుస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఘటనకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే ఉత్తరాఖండ్లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బస్సు నదిలోకి దూసుకెళ్ళింది. అయితే అలకనంద నదిలో పడిపోయింది బస్సు. అయితే కంట్రోల్ తప్పి నదిలో పడిపోయినట్లుగా సమాచారం. ప్రమాదం టైంలో బస్సులో ఏకంగా 18 మంది ఉన్నారు. దీంతో అక్కడ స్థానికంగా ఉండేవారు ఒక 7 మందిని కాపాడగలిగారు. మిగతా 11 మంది కూడా ఆ నది ప్రవాహానికి గల్లంతైనట్టు కూడా తెలుస్తోంది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ ఘటనకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మిగిలిపోయిన వారు అదే రోడ్డు మీద కూర్చొని రోధిస్తున్నారు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే అలకనంద ఈ రుద్రప్రయాగ్ జిల్లా గోల్తీర్ ప్రాంతంలో ఏదైతే అలకనంద నది ఉందో ఆ నదిలో బస్సు అదుపు తప్పి నదిలోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదంలో 11 మంది గల్లంతైనట్టు కూడా తెలుస్తోంది. అయితే 7 మందిని సురక్షితంగా కాపాడగలిగారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన అలకనంద నది ఈ నది ఏదైతే ఉందో రుద్రప్రయాగ్ జిల్లా గోల్తీర్ ప్రాంతం కిందికి వస్తుంది. అయితే ఉత్తరాఖండ్లో ఈ ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అక్కడ ప్రజెంట్ అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అసలు ఎవరు వీళ్ళు, అందులో ఎంతమంది ఉన్నారు, అండ్ బస్సు ప్రజెంట్ అయితే ప్రాథమిక అంచనా ప్రకారం బస్సు కంట్రోల్ తప్పి అందులో పడిపోయింది అని అంటున్నారు. బట్ ఎగ్జాక్ట్గా అలా జరగడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా 11 మంది, అంటే ఆ టైంలో ఆ బస్సు వెళ్తున్న టైంలో మొత్తం 18 మంది ఉన్నారు. డ్రైవర్తో కలిపి కూడా 18 మంది ఉన్నారు. అందులో 7 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన 11 మంది ఆచూకీ ఇంకా గల్లంతుగానే ఉంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన అక్కడ ఆ రోడ్ అంతా కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయింది. అందరూ కూడా ఏదైతే బస్సు ఉందో ఆ బస్సు కూడా నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోయిందని కూడా అంటున్నారు. మిగిలిన 11 మంది గల్లంతయ్యారు. అయితే అందులో ఎంతమంది సురక్షితంగా ఉన్నారు అండ్ ఎంతమంది చనిపోయారు దానికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి సమాచారం లేదు. బట్ ప్రజెంట్ అయితే పోలీసులు అంతా అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించి కూడా అంతా రెస్క్యూ ఆపరేషన్ అయితే చేపట్టారు. సో మొత్తం మీద 11 మంది మిస్సింగ్ అయినట్టు కూడా తెలుస్తుంది. అలకనంద నదిలో అదుపు తప్పి బస్సు పడిపోవడంతో కూడా ఏకంగా 18 మంది ఉన్న బస్సులో 7 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇక 11 మంది కూడా ఆచూకీ గల్లంతైనట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ దానికి సంబంధించి కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. సో 7 మందిని కాపాడగలిగారు. అయితే ఒక వ్యక్తి చనిపోయినట్లు కూడా ఇప్పటికీ చెప్తున్నారు. ఇక మొత్తం 18 మందిలో ఒక వ్యక్తి చనిపోయారు, 7 మందిని కాపాడగలిగారు. మిగతా 10 మంది అయితే స్టిల్ మిస్సింగ్ అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో బస్ యాక్సిడెంట్ ఇక్కడ ఆ ఘాట్ రోడ్ దగ్గర బస్సు అదుపు తప్పి, ఎందుకంటే ఆ నది పక్కన ఉన్న రోడ్డు కూడా మనం చూస్తున్నాము, చాలా కంజెస్టెడ్గా రోడ్డు కనిపిస్తోంది. అయితే బ్రేక్ ఫెయిల్ అయిందా? ఎస్, అక్కడ కొండ ప్రాంతం కూడా మనకు కనిపిస్తోంది. సో ఏమై ఉండొచ్చు? బ్రేక్ ఫెయిల్ లాంటిది ఏమన్నా అయిందా, లేదా అదుపు తప్పి అంటే డ్రైవర్ ఏదన్నా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు అదుపు తప్పిందా ఏంటి అనేది కూడా ప్రజెంట్ అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బట్ వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఏదైతే రుద్రప్రయాగ్ జిల్లా గోల్తీర్ ప్రాంతంలో ఉన్న అలకనంద నది ప్రవహిస్తుంది. అయితే అటు వెళ్తున్న పర్యాటకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ట్రావెల్ చేస్తున్న బస్సు అదుపు తప్పి ఆ అలకనంద నదిలోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాద టైంలో ఆ బస్సులో ఏకంగా 18 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 7 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఒక వ్యక్తి చనిపోయారు. మిగిలిన 10 మంది కోసం కూడా గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రజెంట్ అయితే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపడుతున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు విజువల్స్ చూస్తే అక్కడ నది ఎంత వేగంగా ప్రవహిస్తుందో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఏకంగా బస్ అనేది ఆ నదిలోకి దూసుకెళ్లడంతో 7 మంది అయితే ప్రాణాలతో బయటపడ్డారు. ఒక వ్యక్తి చనిపోయారు. మిగిలిన 10 మంది కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. ఎస్, ఒకసారి ఆ విజువల్స్ మనం చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నది ప్రవాహం ఎంత స్పీడ్గా ఉందో కూడా చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నది ప్రవాహానికి ఎవరైనా బతికి ఉన్నారా, అంటే ముందర వాళ్ళు ఎక్కడైనా సేఫ్ ప్లేస్, అంటే ఒడ్డు చూసుకుని వాళ్ళు ఎక్కడైనా సేఫ్గా ఉన్నారా, లేదా వాళ్ళు కూడా నది ప్రవాహానికి కొట్టుకుంటూ వెళ్ళిపోయారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు.
ఎస్ శివ, ఉత్తరాఖండ్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అలకనంద నది లోపలికి కూడా ఒక బస్సు దూసుకెళ్లిన ఘటన మనం ప్రజెంట్ చూస్తున్నాం. అయితే ఇందులో 7 మంది చనిపోయారంటున్నారు, 7 మంది బ్రతికారంటున్నారు, మిగతా 10 మంది ఆచూకీ గల్లంతైందంటున్నారు. సో ఏంటి శివ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఉత్తరాఖండ్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లో వెళ్తున్న బస్సు నదిలోకి దూసుకెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అలకనంద నదిలో బస్సు పడిపోయినట్లు సమాచారం జరుగుతుంది. అంటే కంట్రోల్ తప్పడం వల్ల ఈ నదిలో పడినట్లు ప్రత్యక్షంగా ఉన్న సాక్షులకే చెప్తున్నారు. అంటే ఈ బస్సులో మొత్తం 18 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. దీంట్లో 7గురిని సురక్షితంగా కాపాడారు, ఒకరు మరణించినట్టు తెలుస్తుంది. మిగిలిన 10 మంది కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అంటే ప్రమాదం టైంలో మొత్తం బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. రుద్రప్రయాగ్ జిల్లా గోల్తీర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. ప్రజెంట్ ఎవరైతే 10 మంది ఆచూకీ లభ్యం కావడం లేదో వారి కోసం అయితే రెస్క్యూ టీం ప్రజెంట్ సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. మొత్తం 18 మంది ప్రయాణిస్తున్న ఈ బస్సు అలకనంద నదిలో పడిపోవడంతో దీంట్లో ఒకరు మరణించేది అధికారికులు అయితే కొంతమంది చెప్తున్నారు. కానీ 10 మంది గల్లంతయ్యారు. వారు దాంట్లో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారా, ఎక్కడైనా వారి ప్రాణాలు వారు కాపాడుకుని ఒడ్డుకు చేరుకున్నారా అనేది కూడా చూడాల్సింది. ప్రజెంట్ అయితే పోలీసులు అలాగే ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటే అక్కడ విపత్తు దళ ప్రతిస్పందన దళం అక్కడ ప్రధానంగా చర్యలు చేపడుతుంది. అంటే 7గురిని అయితే ప్రధానంగా ఇప్పుడు సురక్షితంగా రక్షించారు. మిగిలిన 10 మంది కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంటే కంట్రోల్ తప్పడం వల్ల బస్సు అనేది ఈ నదిలో పడిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు. ఎస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. ఉత్తరాఖండ్లోని గోల్తీర్ ప్రాంతంలో దాదాపు 18 మంది వెళ్తున్న బస్సు అలకనంద నదిలో పడిపోయింది. అయితే ఈ ఘటన ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ బస్సు రుద్రప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వైపు వెళ్తున్నట్లు సమాచారం. రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి కొంతమంది ప్రయాణికులను రక్షించింది, 7 మంది ప్రయాణికులను రక్షించింది. అయినప్పటికీ కనీసం 10 మంది వరకు కూడా గల్లంతయ్యారు. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అలకనంద నది పొంగి పొర్లుతుండడంతో గల్లంతైన ప్రయాణికుల ప్రాణాలపై ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా నది ప్రవాహం ఎంత వేగంగా ఉందో కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వెంటనే అక్కడ ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బస్సు ఏదైతే ఉందో అక్కడ ఒక రాయికి ఢీకొని నదిలో పడిపోయిందని కూడా అక్కడే ఉన్న కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. సో ప్రజెంట్ అయితే డ్రైవర్తో సహా బస్సులోని దాదాపు 8 మందిని రక్షించారు. అయితే అక్కడ కొండ అంచు నుంచి బస్సు నదిలో పడిపోయినప్పుడు అందులో ఏకంగా 20 మంది వరకు ఉన్నారని కూడా చెబుతున్నారు. సో మొత్తం మీద పోలీసు ప్రధాన కార్యాలయ అధికార ప్రతినిధి ఐజీ నీలేష్ ఆనంద్ మాట్లాడుతూ రుద్రప్రయాగ్ జిల్లాలోని గోల్తీర్ ప్రాంతంలో ఒక బస్సు అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో 18 మంది ఉన్నారు అని కూడా తెలిపారు. సో ఫర్దర్గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. సో రుద్రప్రయాగ్ నుంచి బేసికలీ ఈ బస్సు అనేది రుద్రప్రయాగ్ నుంచి బద్రీనాథ్ వెళ్తుంది. అందులో ఆ బస్సు వెళ్తున్న టైంలో ఒక రాయి లాంటిది, అంటే బేసిక్గా ఈ కొండ ప్రాంతాల్లో మనకు రేలింగ్స్ అవి అంటే రోడ్కి పక్కన కాస్త సేఫ్టీ కోసం కొన్ని గ్రిల్స్ లాంటివి ఉంటాయి. సో వాటిని ఢీ కొట్టి ఈ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయిందంటూ కూడా అక్కడే స్థానికంగా ఉన్న కొంతమంది చెప్తున్నారు. సో అలకనంద నది ఇప్పటికే నార్థరన్ స్టేట్స్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో అలకనంద నది కూడా ఎంత వేగంగా ప్రవహిస్తుందో కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. దీంతో ఆ టైంలో ఆ బస్సు వాళ్ళు ట్రావెల్ చేస్తున్న టైంలో 18 మంది ఉన్నారు. అందులో 7 మందిని కాపాడారు, ఒకరు చనిపోయినట్టు తెలుస్తుంది. మిగతా 10 మంది కోసం కూడా వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. సో మొత్తం మీద అంటే ఆ నది ప్రవాహం చూస్తుంటే వాళ్ళు బ్రతికుండే అవకాశం దానికి సంబంధించి కూడా కాస్త ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ప్రజెంట్ అయితే ఎస్డీఆర్ఎఫ్ ఇంకా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. कितने आदमी को